హలో ఫ్రెండ్స్, పయనం ఛానల్కి స్వాగతం అండి. అందరు బాగుండారనుకుంటున్నా. మేము కూడా బాగుండాము. ఈ వీడియోలో చాలా ఈజీగా తక్కువ లెక్కతో చేసుకునే డిఐవై అయితే చూడండి. మామిడి కొమ్మలు ఇరిగినవి ఉంటే దీంతో ఏదో ఒకటి చేద్దాంలే అని పక్కన పెట్టినాను. ఇంకా ఎండిపోయినాక ఈ వీడియోలో చూపించినట్టు ఒక మొక్కల కుండీలో పెట్టి చుట్టూ లావు కంకర సన్న కంకర పోసి ఇంకా లాస్ట్లో సిమెంటు లైట్గా పోసినాను అనమాట. ఇంకా ఇది ఎండినాక నెక్స్ట్ డే రోజు అయితే దీనికి బ్రౌన్ కలరు రంగు అయితే కొట్టినాను. ఇంకా ఇప్పుడైతే కొబ్బరి టెంకలు ఉంటాయి కదా, అవి చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసుకున్నాను. దీన్ని ఎంసిల్తో ఈ తయారు చేసుకున్న కొమ్మలకైతే అతికించాలనుకున్నాను కానీ ఎంసిల్ సరిగా అతుక్కోలేదండి. అందుకని ఇలాంటి ఫెవిక్విక్తో అతికించినాను. చాలా బాగా అతుక్కున్నాను అనమాట. అదో చూడండి, ఇట్లా అన్నీ మనం అంటే ఇట్లా బ్రాంచెస్ లాగా చేసుకున్నాం కదా, ఆ చివరన ఇట్లా కొబ్బరి చిప్పలతో అయితే అతికించినాను. తర్వాత లేత ఆకుపచ్చ ఊలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కత్తిరించుకున్నాను అనమాట, వీడియోలో చూపిస్తున్నట్టు. ఇంకా చిన్న చిన్న ముక్కలుగా అన్నీ కట్ చేసుకున్నాక కొబ్బరి టెంకల పైన ఫెవికాల్తో వీడియోలో చూపిస్తున్నట్లయితే అతికించుకున్నాను. ఇంకా చెట్టు అడుగు భాగాన కూడా ఫెవికల్ వేసి పిస్తా సెల్స్ని అయితే స్టిక్ చేసుకున్నాను అనమాట. అంటే కొంచెం చూడడానికి న్యాచురల్గా అంటే అట్లా అనిపిస్తుందనే ఉద్దేశంతో ఆ సిమెంట్ అందుకు కనిపించుకోకుండా ఉండాలని ఇట్లా పిస్తా సెల్స్ ఉంటే వాటిని కూడా స్టిక్ చేసుకొని ఇంకా అక్కడక్కడ లైట్గా మిగిలిపోయిన ఊల్ని కూడా స్టిక్ చేసుకున్నాను. ఇంకా నా దగ్గర చిన్న బడ్స్ ఒక బాతు ఉంటే అక్కడ పెట్టాను అనమాట. ఇవేం స్టిక్ చేయలేదు. చూడండి, తక్కువ లెక్కతో ఎంతో అందమైన డెకరేటివ్ వస్తువు అయితే తయారు చేసుకోవచ్చు కదా. ఇప్పుడు నేనైతే దీన్ని హాల్లో ఒక టేబుల్ మీద పెట్టినాను అనమాట. ఇంకా దాని చుట్టూ కృష్ణయ్యను, గోమాతను, వెన్నకుండ అయితే ఎప్పుడో పాతదండి, అది కూడా పెట్టేసి ఇలా టేబుల్ని అయితే దీపావళికి డెకరేట్ చేసుకున్నాను. కానీ లేట్గా అప్లోడ్ అయితే చేస్తున్నాను అనమాట. నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ. ఉంటా మరి ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం.